టపుల్ టైప్ కనుక్కోవాలంటే మనము లైక్ ప్రింట్ టైప్ T2 అంటే అక్కడ మనకి క్లాస్ ఇంటూ చూపిస్తుంది. T2 పక్కన కామా పెడితే టపుల్ చూపిస్తుంది అని చెప్పారు కదా. ఎస్, ఇక్కడ చూడండి. నేను ఉమ్, నేను సిస్టంలో చేస్తున్నప్పుడు నేను జస్ట్ ఉమ్, కామా పెట్టలేదు. కామా ఉమ్. పెట్టకపోయినా టపుల్ చూపిస్తుంది, కామా పెట్టినా టపులే చూపిస్తుంది, ఇంటెన్ చూపించట్లేదు క్లాస్. ఇక్కడ చూడండి, ఇదిగో. యా సార్, నాకు ఓకే. నేను సేమ్ ఇది ఇలానే చేశాను. ఓకే. ఆ ప్లేస్ లో నాకు ఇంటి కాకుండా టై ఏమంటో టప్పులు అని వచ్చింది. ఇంకా ఇప్పుడు మీకు చేసి చూపించింది ఇదేగా. ఓకే. సపోజ్ యా సార్. ఓకే, మరి అది ఏ వెర్షన్ ఉందో చూడాలి. ఓకే. ఇది నార్మల్ ఆన్లైన్ జీడీబీలో నార్మల్ పైథాన్ చేస్తారా? కంపైలర్ చేశాను. ఓకే, మరి పైథాన్ కంపైలర్తో అయితే ఇదే ఉంటుంది. ఓకే, పైథాన్ కంపైలర్ మరి ఆ చేసినప్పుడు వెర్షన్ చూడాలి. ఓకే సార్. పైథాన్ కంపైలర్లో అయితే అదే నాకు ఇదిగో. అర్థం కాల, ఓకే. నాకు ఇంటెందుకు చూపించట్లేదని చాలాసేపు ట్రై అది చేశాను. మేబీ అది ఒకసారి వెర్షన్ చూడండి అది. ఓకే. ఓకే సార్. ఓకే, స్టార్ట్ చేయొచ్చా? గణేష్. స్టార్ట్ చేయండి సార్. ఓకే. ఎస్ సార్, స్టార్ట్ చేసండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. మీకు టపుల్స్ చేశారా అవి అందరూ? టపుల్స్ ఎస్ సార్. చేశారా అందరూ? ఎస్ మిగతా సార్. వాళ్ళు ఎస్తర్, నాయక్, సార్ తేజ. నాకు ఈరోజు ఎగ్జామ్ ఉండే సార్, అందుకని చేయలేదు సార్ నేను. ఓకే, 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 ఓకే. ఒక్క నిమిషం. ప్యాకింగ్ అండ్ ప్యాకింగ్ ఒక్కటి కాస్త మళ్ళీ చెప్పనా? మర్చిపోయాను. సార్. ఓకే, ఒక్క నిమిషం. ప్యాకింగ్ అంటే ఇప్పుడు మీకు ఇండివిజువల్ మెంబర్స్ ఉన్నాయి, రైట్? ఇక్కడ చూడండి. A10, B20, C30. ఓకే. T = ఏ కామా బి కామా సి అని చెప్పాను అనుకోండి, లేదా ఇలా చెప్పినా ఓకే. ఇప్పుడు ప్రింట్ టీ అంటే ఏమొచ్చింది మనకి? 10, 20, 30. రైట్. కాదు, టీ ఏమిటి? టపుల్. అదే. ఇలా ఇండివిజువల్ మెంబర్స్ నుంచి ఏం చేసాం మనం? టపుల్ క్రియేట్ చేసాం. దీన్ని ఎస్. ఏమని చెప్తారు ఈ ప్రాసెస్ని? ప్యాకింగ్. ఓకే సార్. ఇప్పుడు నాకు టీలో టీ అనేది ఏమిటి? టపుల్. ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 3, 3 ఎలిమెంట్స్. 3 ఎలిమెంట్స్. వెరీ గుడ్. మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్, నో ఇష్యూ. ఇప్పుడు నేను ఏదో పీ కామా క్యూ కామా R = T అని చెప్పాను. సార్. ఓకే. ఓకే, ఇప్పుడు పి అంటే ఎంత వస్తుంది? 10. ఓకే సార్. ఏబిసి తీసుకోవాలని లేదు, వాట్ ఎవర్ వేరియబుల్స్ యూ వాంట్ యూ కెన్ టేక్. ఓకే, ఇది ఓకే సార్. అర్థమైందా? ఇది అన్ప్యాకింగ్. ఇది పవర్ఫుల్ టూలే. ఓకే. నెక్స్ట్ చూడండి. సెట్ చూద్దాం ఈరోజు. సెట్ డిక్షనరీ అయిన తర్వాత స్ట్రింగ్స్ వస్తాను. దెన్ ఐ విల్ గివ్ ప్రాబ్లమ్స్. ఓకే. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ చేశారా మిగతా వాళ్ళు? తేజ, ఎస్తర్. ఎస్ సార్. ఓకే. అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్ సార్. ఓకే. తర్వాత వేరే కొన్ని మ్యాథమెటికల్ లాజిక్ ఉన్నాయి, చెప్తాను చూడండి. ఇన్ దిస్ క్లాస్ వి డిస్కస్ సెట్. సెట్ అంటే ఏమిటి? హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ ఇమ్యూటబుల్. ఎలిమెంట్స్. ప్రింట్. సెట్ మ్యూటబుల్. ఫ్రోజన్ సెట్ ఇమ్యూటబుల్. ఓకే. ఫ్రోజన్ సెట్ ఉంటుంది, సెట్ ఉంటుంది. సెట్ ఏమిటి? మ్యూటబుల్. వీ కెన్ మేక్ చేంజెస్. ఓకే సార్. ఇది అర్థం. ఓకే, ఇప్పుడు S1 = సెట్ అని చెప్పాను. S1 అంటే ఏమొస్తుంది మనకి? ఎంటీ సెట్ వస్తుంది. ఏమొస్తుంది? ఎంటీ సెట్. ఎంటీ సార్. ఇప్పుడు నేను ఒక సెట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను.
20 నేను 5 టైమ్స్ ఇచ్చాను అనుకోండి, ఎన్నిసార్లు ఉంటుంది? వన్ టైం ఉంటుంది. రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎలిమెంట్స్ ఆర్డర్ ఉన్నాయా? యాస్. ఆర్డర్లో ఉన్నాయి? ఉండవు. నో 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 సార్. ఆర్డర్ ప్రిజర్వెన్స్ ఉండదు. బట్ సెట్లో ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఏమిటా ప్రాపర్టీ? రిపిటేషన్స్ ఉండవు. డూప్లికేట్ ఎలిమెంట్స్ యాక్సెప్ట్ చేయదు. ఏది? సెట్. సెట్. దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అదే మీన్ సెట్ అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి ఇక్కడ? సెట్ డజంట్ అలౌ డూప్లికేట్స్. 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 ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు టైప్ ఆఫ్ S2 అన్నాను అనుకోండి, ఏమొస్తుంది మనకి? క్లాస్ సెట్. టైప్ సెట్. ఇది అర్థమైందా? ఇప్పుడు నాకు S1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎలిమెంట్స్ ఏమొస్తాయి సెట్లో? 1 2 3 4 5 6 7 8 9. 10. 10 ఎందుకు వస్తుంది? రేంజ్ ఇక్కడ. 1 to 9. 9 మాత్రమే. రేంజ్లో అప్పర్ బౌండ్ రాదు. ఓకే. అవునవును Yes. సార్, అవునవును. ఓకే, అది మర్చిపోకూడదు. ఓకే, నాకు Parenthesis. 10 to 1 రావాలి సెట్లో. అప్పుడు ఎలా చేద్దాం? సెట్ రేంజ్ 10 10 కామా 1 కామా 0. సారీ 0 కామా -1. వెరీ గుడ్. 0 కామా Minus -1. -1. వెరీ గుడ్. బట్ ఆర్డర్ ఇందులో మనం చెప్పలేం, ఏదో ఆర్డర్లో అర్థమైందా? 1 to 10 ఉండాలని లేదు. మనం 10 to 1 చెప్పినా ఏదో ఆర్డర్లో వస్తాయి ఎలిమెంట్స్, మనం ప్రిడిక్ట్ చేయలేం. ఆర్డర్ ప్రిజర్వెన్స్ ఉండదు. ఓకే, ఇక్కడ నేను 1 ఓకే to సార్. 10 చెప్పాను. ఇక్కడ 10 to 0 చెప్తే 0 రాదు, 1 వరకు వస్తుంది. ఇక్కడ కూడా ఆర్డర్ అని వచ్చిందా? ఇక్కడ 10 అయ్యి కాబట్టి 9 వరకే వస్తుంది. ఇక్కడ 0 చెప్పాను కాబట్టి 10 నుంచి 1 వరకు. అర్థమైందా? ఎలిమెంట్స్ సార్. ఆర్డర్ మనం ప్రిడిక్ట్ చేయలేం. అలాగే నెంబరే కాదు, స్ట్రింగ్ కూడా చెప్పచ్చు. ఇది చూడండి. ఎలా వచ్చింది? ఆల్ఫాబెట్స్ యాక్చువల్గా ఇందులో ఏ ఎన్నిసార్లు ఉంది? 2 times. బట్ ఇక్కడ 2 టైమ్స్ ఉందా? 1 times. 1 టైం వస్తుంది. ఆర్డర్ కూడా మనం చెప్పలేం. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఉంది. దీని నుంచి నేను సెట్ క్రియేట్ చేయాలి. ఏమొచ్చింది? సెట్ వచ్చిందా లేదా? సెట్ వచ్చింది కానీ ఓకే, ర్యాండమ్ గా వచ్చింది. ర్యాండమ్ గా. ఎలిమెంట్స్ ఆర్డర్ ప్రిజర్వెన్స్ ఉండవు ఎందులో? సెట్లో. సెట్ Set. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నాకు సెట్ ఏ ఆబ్జెక్ట్ అని చెప్పాను. మ్యూటబుల్. రైట్. సెట్ ఏ ఆబ్జెక్ట్, ఇది మ్యూటబుల్ ఆబ్జెక్ట్. నేను 50 అనే ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఏ ఫంక్షన్ వాడతాం? ఎక్కడో చోట యాడ్ అవుతుంది, మనం చెప్పలేము. అది లాస్ట్లో ఉండాలని రూల్ ఏమీ లేదు. అర్థమైందా? ఇప్పుడు నాకు S1 అనే సెట్ ఉంది. నేను 90 అనే ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేద్దాం? s1.add 90. ఇది అర్థమైందా తేజ? ఫాలో అయ్యారా? ఇది ఇదే ఫంక్షన్ యాడ్ ఫంక్షన్. యాడ్. ఇప్పుడు నాకు సార్ ఎప్పండి కూడా యూజ్ చేయొచ్చు అనుకుంటా కదా సార్? లేదు, చెప్పండి, లేదు ఇందులో. ఓకే సార్. ఓకే, L1 అనేది ఏంటి? లిస్ట్. S1 లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 40, 10, 50, 20. 2 లిస్ట్స్ ఉన్నాయి 10, సార్. 20, 30 ఉన్నాయా? ఒకసారి.
ఓకే, ఇప్పుడు S1 లో ఎలిమెంట్స్ ఏమున్నాయి నాకు? 10, 20, 30, 40. ఓకే, లిస్ట్ 1 లిస్ట్ 2 రెండు లిస్టులు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు S1 డాట్ అప్డేట్ లిస్ట్ 1 కామా లిస్ట్ 2 అన్నాను అనుకోండి, ఏమవుతాయి? 2 లిస్ట్ జాయిన్ అవుతాయి దేనికి యాడ్ అవుతాయి? S1 కి. S1 కి. బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఎలిమెంట్ ఏమైనా రిపీట్ అవుతుంది అనుకోండి, అది ఏమవుతుంది? సింగిల్ టైం రిటర్న్ చేస్తుంది. సప్రెస్ అవుతాయి. ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఆటోమేటిక్గా డూప్లికేట్స్ డిలీట్ అవుతాయి. ఎందులో? సెట్. ఏ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ అప్డేట్కి యాడ్కి తేడా ఏంటి? ఇప్పుడు యాడ్ ఒకసారి అంటే మనం సింగిల్ వన్ ఎలిమెంట్ యాడ్ సెకండ్, చేస్తాం. ఇప్పుడు S1 ఉంది కదా, ఇది ఏమొస్తుంది? 900 యాడ్ అవుతుంది సార్. అవ్వదు, ఎర్రర్ వస్తుంది. మనకి కంపల్సరీ ఇక్కడ ఐటరేటర్ ఉండాలి. ఐటరేట్ అంటే లిస్టో టపులో రేంజో ఏదో ఒకటి ఉండాలి. ఓకే, అంతే తప్ప సింగిల్ ఇండివిజువల్ ఎలిమెంట్ కుదరదు. ఇలా చేయొచ్చు. ఎలా? ఇది ఏంటిది? ఎలిమెంట్ విత్ లిస్ట్ లిస్ట్. విత్ సింగిల్ ఎలిమెంట్. అర్థమైందా? ఏం చెప్పండి. ఇది ఓకే, అర్థమైందా? ఏంటి చెప్పండి, తేడా ఏంటి? అప్డేట్ లో 2 లిస్ట్ కానీ మిగతా వాళ్ళు టపుల్ అయినా ఉండాలి. మాట్లాడలేదు, అనుకు చెప్తున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడలేదు. తేజ చేస్తారు. సార్ ఇక్కడ ఒక ఎలిమెంట్ చెప్తే సింగిల్ ఎలిమెంట్ కింద తీసుకుంటది. అదే లిస్ట్ కానీ టపుల్ కానీ రేంజ్ కానీ చెప్పొచ్చు. బట్ ఎప్పుడైతే స్క్వేర్ బ్రాకెట్స్ లో చెప్పారో అదేమవుతుంది? అది లిస్ట్. లిస్ట్. లిస్ట్ విత్ వన్ ఎలిమెంట్. సో అది లిస్ట్ కింద తీసుకుంది కాబట్టి యాడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ S1 డాట్ పాప్ అన్నాం అనుకోండి, ఆర్బిటరీ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. మనం ఏ ఎలిమెంట్ అంటే లిస్ట్ లో మన ఇచ్చిన సెట్ లో ఎలిమెంట్స్ ఆర్డర్ మనం చెప్పలేం కాబట్టి పాప్ అన్నప్పుడు ఏ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది? మనకి ఆర్బిటరీ ఎలిమెంట్ డిలీట్ అవుతుందని చెప్తాడు. ఏమవుతుంది ఇక్కడ? ర్యాండమ్ ఎలిమెంట్ విల్ బి డిలీటెడ్ అంటాడు. ఓకే సార్. నెక్స్ట్ నేను ఈ సెట్ లో 300 అనేది రిమూవ్ చేయాలి. ఏ ఫంక్షన్ వాడదాం? రిమూవ్. ఇప్పుడు యాక్చువల్గా 99 అనేది ఇందులో లేదు. ఏం చెప్దాం? ఎర్రర్ చూపిస్తుంది సార్. ఎర్రర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదే డిస్కార్డ్ అన్నాను అనుకోండి, డిస్కార్డ్ ఆఫ్ 20 అన్నాను, ఏమైంది? 20 పోయింది. డిస్కార్డ్ ఆఫ్ 400 అంటే, సారీ, ఎర్రర్ వస్తుంది. వెయిట్ 400 ఉంది, పోద్ది. ఉంది ఉంది సార్. సార్, ఉంది. 4000 అయితే ఎర్రర్ రాదు. డిస్కార్డ్ జీరో. కి రిమూవ్ కి తేడా ఏంటి? రిమూవ్ అన్నప్పుడు ఎలిమెంట్ లేకపోతే, ఎలిమెంట్ ఉంటే డిలీట్ అయిపోతుంది, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ అన్ ఎర్రర్. ఏ ఎర్రర్ వస్తుంది? కీ ఎర్రర్ వస్తుంది. వరాజ్ డిస్కార్డ్ వాడితే ఏమవుతుంది? డిస్కార్డ్ ఎర్రర్ వాడితే రావటం లేదు. ఎలిమెంట్ ఎర్రర్ ఉంటే రావటం లేదు. డిలీట్ అయిపోతుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ ట్రిగర్ ఎనీ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ S2 ఈక్వల్స్ టు S1 డాట్ కాపీ అంటే ఏమవుతాయి? S1 లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని S1 ఇందులో కాపీ ఎలిమెంట్స్ అవుతాయి, S2 లోకి వస్తుంది. S2 లో ఉంటాయి. ఇప్పుడు S2, ఓకే, S2 డాట్ క్లియర్ అన్నాం అనుకోండి, ఏమవుతాయి? ఎస్ట్ S2 లో లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ పోతాయి. అన్ని క్లియర్ అన్నీ అయిపోతాయి. పోతాయి, ఎంటీ సెట్ ఉంటుంది. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. రెండు సెట్స్ తీసుకున్నాను. S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 అంటే ఏమొస్తాయి? రెండు కంబైన్ అయిపోతాయి, డూప్లికేట్స్ సప్రెస్ అవుతాయి. ఎప్పుడు? యూనియన్. యూనియన్. అర్థమైందా? యూనియన్ అంటే ఎస్ ఏమవుతుంది? సార్. రెండిట్లోనూ రెండు సెట్స్ కంబైన్ అవుతాయి,
ఏమవుతాయి? డూప్లికేట్స్ డూప్లికేట్స్ డిలీట్ రిమూవ్ అవుతాయి. డూప్లికేట్స్ డిలీట్ అవుతాయి. ఓకే, మా వాడు అల్లరి చేస్తున్నాడు. ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 అంటే ఏమొస్తాయి? కామన్ ఉన్నది రెండిట్లోనూ వస్తాయి. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 30 40. 30 40. అది సెట్ కింద రిటర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఇది అర్థమైందా? ఎస్ ఆంజనేయులు సార్. వచ్చాడు. నెక్స్ట్, ఇప్పుడు S1 డాట్ డిఫరెన్స్ అంటే ఏమవుతుంది? చూడండి, S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అంటే ఎస్లో ఎలిమెంట్ సేమ్ తీసుకోండి. ఉన్నవి కాదు, ఇప్పుడు 10 ఉంది, S2లో ఉందా? లేదు సార్. లేదు సార్. ఆ 10 వస్తుంది. తర్వాత 20 వస్తుంది. 30 40 ఏమవుతాయి? డిలీట్ సేమ్ అయిపోతాయి, ఉన్నాయి. సేమ్ ఉన్నాయి కాబట్టి. ఉండవు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, S2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S1 అంటే ఏమొస్తాయి చెప్పాలి. 60 S1 70. లో ఉన్నవి ఆహా, ఎస్ 50 ఇక్కడ మనం 60 ఫస్ట్ ఏం చేసాం? S2 సార్. S2 తీసుకోండి. S2లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 70. 70 S1లో ఉందా? లేదు సార్. లేదా ఇక్కడ లేదు. చూద్దాం. 30 చూడండి. ఓకే, 30 ఇందులో లేదు, ఉంది, రాదు. ఉంది. 40 రాదు. 50 ఉందా? లేదు. లేదు సార్. లేదు. అది వస్తుంది. 60 70. ఉందా? అది వస్తుంది. 50 70 60 ఉందా? 70 వస్తుంది సార్. అర్థమైందా? 50. 60 70 ఇది గుర్తుపెట్టుకోండి. దేనికి ఇది? డిఫరెన్స్. డిఫరెన్స్. ఇది S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 వేరు, S2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S1 వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఎస్ రెండిట్లోనూ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ పోతాయి. ఇంటర్సెక్షన్ పార్ట్ పోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ వస్తాయి. ఎప్పుడు? దీని మీనింగ్ ఏంటంటే S1 మైనస్ S2 యూనియన్ S2 మైనస్ S1 అని అర్థం. అంటే రెండిట్లోనూ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ డిలీట్ అయ్యి వస్తాయి. దాన్ని ఏమని చెప్తారు? సిమెట్రిక్ డిఫరెన్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ? సిమెట్రిక్ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్. ఓకే, ఇది అర్థమైందా? మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ చెప్పనా? ఇక్కడ చూడండి, S1 మైనస్ S2 ఎంత? అలా ఎందుకు? 10 వెరీ 20 సింపుల్. అలా కాదు, ఇప్పుడు S1 S2 ఉన్నాయా? ఉన్నాయి సార్. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 30 40. అవి పోతాయి. అప్పుడు మనకి ఏమొచ్చినాయి? 10 10 20. 20 50 60 60 70 వచ్చినాయి. 70. ఓకే అర్థమైందా? సార్. ఇది సిమెట్రిక్ డిఫరెన్స్ అంటాం. ఏమని చెప్తాం? సిమెట్రిక్ సిమెట్రిక్ డిఫరెన్స్. డిఫరెన్స్. అర్థమైందా? నెక్స్ట్, ఇప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్. టెన్ ఇన్ S1 ఉందా? ఉంది సార్. 100 ఇన్ S1. లేదు. ఫాల్స్. అలాగే 10 నాట్ ఇన్ S1. ట్రూ సార్. ఫాల్స్. ఫాల్స్. ఓకే. ట్రూ. ఇది మెంబర్షిప్ ఆపరేటర్. ఇప్పుడు నేను వి అనే సెట్ ఒకటి తీసుకుంటున్నాను. ఇదేంటది? ఇప్పుడు ఏ ఇన్ బి ఏమొస్తుంది? ఏమొస్తుంది వాల్యూ? ట్రూ వస్తుంది సార్. ఏమొస్తుంది? ఫాల్స్. సార్. ఇది అర్థమైందా? ఇది మెంబర్షిప్ చెకింగ్. ఎస్ సార్. ఓహో, అనిల్ కూడా ఉందా? ట్రూ. ట్రూ. ఓ సారీ సారీ. ఓకే,
ఫాల్స్. false. ఇది మెంబర్షిప్ ఆపరేటర్, ఇది కూడా ఫ్రీక్వెంట్ గా వాడతాం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు S1 అనే సెట్ ఉంది. ఓకే, ఏమొస్తుంది? ఫాల్స్ సార్. 10. ఎర్రర్ వస్తుంది. సబ్స్క్రిప్ట్ ఇలా ఓకే వాడకూడదు. ఓకే. ఓకే లిస్ట్ లో వాడచ్చు, టపుల్లో వాడచ్చు, సెట్ లో కానీ ఫ్రోజన్ సెట్ లో కానీ వాడకూడదు. ఓకే సార్. సెట్ కి ఫ్రోజన్ సెట్ కి ఓన్లీ వన్ డిఫరెన్స్. వాట్ ఇస్ ద డిఫరెన్స్? Set is a mutable object. What about frozen set? ఇమ్యూటబుల్. Immutable Mutable. object. That is the only difference between set and frozen set. ఇదేమిటిది? సెట్ కాంప్రహెన్షన్ ఏంటి? సెట్ మనకి కాంప్రహెన్షన్. రేంజ్ లో ఎక్కడి నుంచి వస్తాయి? 1 to 9. ఫస్ట్ 9. ఎంత వస్తుంది? 1 to 1. తర్వాత 2, 1. 9. అర్థమైందా? ఇదేంటిది? సెట్. సెట్ సెట్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్. comprehension. ఇప్పుడు నాకు లిస్ట్ 1 ఉందండి. ఓకే, ఇందులో డూప్లికేట్స్ ని ఎలిమినేట్ చేయమన్నాడు. ఏం చేద్దాం? ప్రోగ్రామ్ ఏం రాయక్కర్లేదు. ఓకే, చూడండి, ఒక్క దాంట్లో రాసేయచ్చు. లిస్ట్ 2 ఈక్వల్స్ టు ఇదేంటిది? ఫస్ట్ ఇచ్చిన లిస్ట్ 1 అని దేని కింద కన్వర్ట్ చేసాం? సెట్ సెట్. సార్. ఆటోమేటిక్గా ఏం పోతాయి? లిస్ట్ 1 లో Duplicates. డూప్లికేట్స్ Duplicates. పోతాయి సార్. డూప్లికేట్స్ పోతాయి. డూప్లికేట్స్. ఇక్కడ ఈ నేను హైలైట్ చేసిన పార్ట్ సెట్, దాన్ని మళ్ళీ దేని కింద కన్వర్ట్ చేస్తున్నాను? లిస్ట్. లిస్ట్ లిస్ట్. ఇంతే. దిస్ వే టు రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ఏ లిస్ట్. ఓకే, నెక్స్ట్. ఇక్కడ దాకా అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. ఓకే, మిగతా వాళ్ళు తేజ. తేజ ఉంచాడా? మాట్లాడట్లేదు తేజ. Sir, yes, sir. మాట్లాడుతున్నాను sir. ఓకే, నెక్స్ట్. అంజి. అంజి వేరు, ఆంజనేయులు వేరా? నేనే సార్, రెండు నేనే. ఓకే. ఓకే, చూడండి. డిక్షనరీ ఇట్స్ a very 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 powerful data type or object. సారీ, క్లాస్. డిక్షనరీలో ఏ వాల్యూస్ ఉంటాయి? కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఏమి ఉంటాయండి ఇక్కడ కీ వాల్యూ. డిక్షనరీలో? ఇప్పుడు నేను రోల్ నెంబర్ అంజి 2 వేస్తారు, 3 నాయక్, 4 గణేష్. ఓ సారీ, ఓ D1 ఈక్వల్స్ టు, సారీ అక్కడ ఎండ్ 1 అంజి 2 4 గణేష్ పెట్టాను. ఓకే, ఇప్పుడు D1 అనేది ఏమిటి? డిక్షనరీ. డిక్షనరీ. ఒక్క రూల్ గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏముంటాయి? కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఏముంటాయి? కీ వాల్యూ పేర్స్. కీ ఏమిటి ఇందులో? 1. 1 2 3 4 ఆఫ్ కీస్. వాల్యూస్ ఏమున్నాయి? అంజి, ఎస్తర్, సురేష్, గణేష్ ఉన్నవి వాల్యూస్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక ఎంట్రీ యాడ్ చేయాలి, తేజ అనే ఎంట్రీ యాడ్ చేయాలి. తేజ రోల్ నెంబర్ 5 అనుకోండి. ఎలా యాడ్ చేద్దాం? D1 ఆఫ్ 5 ఈక్వల్స్ టు తేజ. అంతే. వచ్చిందా లేదా? Yes, ఎస్ sir. సార్. ఇప్పుడు నేను ఇంకొక ఎంట్రీ యాడ్ చేయాలి. ఏంటి? సపోజ్ రామ్ అనే ఎంట్రీ యాడ్ చేయాలి. ఎలా? సపోజ్ 6 D1 అనుకో. D1 of D1 of D1 D1 6 ఆఫ్ 6 equal to ఈక్వల్ టు రామ్. రామ్. ఓకే, ఇప్పుడు okay, sir. నాకు కీ వాల్యూ తెలుసు, వాల్యూ కావాలి అనుకోండి. ఎవరు? సపోజ్ నాకు తేజ రోల్ నెంబర్ తెలుసు, నేమ్ తెలీదు. హౌ టు ఫైండ్ అవుట్? D1 ఆఫ్ Name, sir. Sir. రోల్ నెంబర్, కీ చెప్పాలి. ఒకటి చెప్పండి. ఓకే సార్.
సపోజ్ ఇంకొక 7 రోల్ నెంబర్ కూడా తేజ అనుకోండి, యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేద్దాం? D1 of 7 equal to Tej. తేజ. ఇప్పుడు ఇంకో రోల్ నెంబర్ 7 యాడ్ చేయొచ్చా? చెయ్యొచ్చు సార్. రోల్ నెంబర్ నో 7 సార్, నో సార్, ఎందుకు పాసిబిలిటీ లేదు అనుక్? ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కదా సార్ 7. కీ వాల్యూ డూప్లికేట్ ఉండకూడదు, వాల్యూ డూప్లికేట్ ఉండొచ్చు. సార్. అర్థమైందా? చేస్తారు. ఓకే సార్. అది ఓకే ఇది సార్. గుర్తుపెట్టుకో, ఈ డిక్షనరీ వాడుతున్నంత సేపు మన బ్రెయిన్ లో ఉండాల్సిన పాయింట్. ఓకే. ఓకే సార్. ఇప్పుడు నేను సపోజ్ 3 సురేష్ అని ఉంది, సపోజ్ వీడి పేరు రమేష్ అనుకోండి, ఎలా మారుద్దాం? D1 3 is equals to. మారిందా ఓకే లేదా? ఎస్ సార్. ఈ సురేష్ దేని కింద మారింది? రమేష్. రమేష్. రమేష్ కింద మారింది. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నేను ఎంటీ ఎస్ సార్. డిక్షనరీ క్రియేట్ చేయాలనుకోండి, సపోజ్ డిటి ఈక్వల్స్ టు, సారీ, ఇది ఏం క్రియేట్ అయింది? ఎంటీ డిక్షనరీ క్రియేట్ అయింది. ఏం క్రియేట్ అయింది? ఎంటీ 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 డిక్షనరీ. 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 తర్వాత ఇప్పుడు D1 కదా, ఎస్. నేను D1 ఆఫ్ రామ్ డేటా కావాలి, ఎలా? 6. అంతేగా. అంతే సార్. D1 ఆఫ్ 100 అంటే ఉందా? లేదు సార్. లేదు. ఏమొస్తుంది? ఎర్రర్. ఎర్రర్ వస్తుంది. ఇది ప్రాబ్లం కాదు, మరి ప్రాబ్లం అబ్రప్ట్ గా టెర్మినేట్ అయిపోతుంది. ఓకే. దీనికి సార్ మనకి ఏం ఇప్పుడు చేయొచ్చు? నేమ్ తెలిసి, ఉమ్, ఇప్పుడు నేమ్ తెలుసు అతను ఏ రోలో ఉన్నాడని తెలుసుకునేదానికి సార్. ఇక్కడ మరి ఒక ఇబ్బంది వస్తుంది. చేయొచ్చు, త్రూ ప్రోగ్రామ్ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మరి యునిక్ నేమా డిఫరెంట్ నేమ్సా? మొన్న ఈ క్వశ్చన్ ఎవరో అడిగారు, ఇది డిక్షనరీ చెప్పినప్పుడు, రైట్? ఎస్ సార్. ఓకే, చెప్తాను, ప్రోగ్రామ్స్ లో చెప్తాను. ఓకే, డిక్షనరీ ప్రోగ్రామ్ లో గుర్తుచేయండి. ఓకే సార్. D1 వచ్చిందా లేదా? ఓకే. ఓ సారీ. ఏంటిది ఫంక్షన్ లేదా, ఇది సపోర్ట్ చేయదా? ఓకే. ఇంకోలో ఏం చేద్దాం? చూడండి, 1 ఇన్ D1 ఏమొస్తుంది? అలా పైథాన్ షెల్లో రాదు సార్, అట్లా హ్యాజ్ కీవర్డ్ కదా, పైథాన్ షెల్లో రాదు అది. ఏది? హ్యాస్ కీ అని బెటర్ కదా, అది పైథాన్ షెల్లో, నార్మల్ షెల్లో రాదు, డైరెక్ట్ మనం ఐడియల్లీలో రాస్తే వస్తుంది. ఒక్క నిమిషం. యాస్కి షెల్లా పనిచేస్తుందా? డైరెక్ట్ టెర్మినల్లో పనిచేయదు, నార్మల్గా పనిచేస్తుంది అంటున్నారు సార్. విల్ చెక్.
ఇందులోనూ అవ్వట్లేదు. ఇక్కడ వెర్టికల్ బార్ వచ్చిందా? సారీ. ఇందులోనూ అవ్వట్లేదు. ఓకే, చూడండి జీడిబిలో హ్యాస్కి అవ్వట్లేదు. నేను చెక్ చేస్తాను మేబీ వెర్షన్. సార్ అన్నిటికీ యాక్చువల్ ఈజ్ టూ డాట్స్ పెట్టారు సార్. గణేష్ ఆ మధ్యలో కాలనే ఉండాలి. డిక్షనరీలో ఎప్పుడు కూడా కీ వాల్యూ పేరులో కామాతోటి ఉండవు. దేనితోటి ఉంటాయి? కాలన్ సార్. ఉమ్, ఓకే. అది మిస్టేక్ అయింది. ఓకే, నో అట్రిబ్యూట్ హ్యాస్ కి అని వస్తుంది. నేను చెక్ చేసి చెప్తాను ఈ ఫంక్షన్. ఓకే, వర్క్ నార్మల్ అయితే వర్క్ చేయాలి సార్, ఎందుకో చేయట్లేదు. మరి వర్క్ అయితే చేస్తే పర్ఫెక్ట్, అది కరెక్ట్ గానే ఉంది సింటాక్స్. మరి హ్యాస్ కి అన్నది ఆన్లైన్ జీడిబిలో లేదు, ఇది 3.8లోనూ లేదు. యాక్చువల్గా సిఎంపి ఫంక్షన్ ఓల్డ్ వెర్షన్లో పనిచేస్తుంది, ఈ న్యూ వెర్షన్లో పనిచేయదు. ఓకే. ఓకే, సిఎంపి అన్నది టపుల్స్లో వాడచ్చు, బట్ లోయర్ వెర్షన్ తీసుకుంటుంది, హయ్యర్ వెర్షన్స్లో రన్ అవ్వదు సిఎంపి అనేది. ఓకే, ఇప్పుడు 1 in D1 అన్నాం అనుకోండి. యాక్చువల్గా ఈ 1 అనేది D1లో ఉందా? సారీ, ఓ, ఏమొచ్చింది? ఇన్ అనే ఆపరేటర్ వాడచ్చు. ఇదిగో మన డెస్టినరీ ఏమిటి? ఎస్ సార్, చెక్ చేశాను. ఆ, పైథాన్ 3లో తీస్తారంట, పైథాన్ 2 వర్షన్స్లో ఆ, ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా ఇది 10లో ఇది అవదు. హ్యాస్ కి లేదు. ఓకే, యూజ్ ఇన్ ఫంక్షన్. ఓకే, ఇన్ స్టాండర్డ్. ఓకే, 1 in D1 అన్నాను. కీ వాల్యూ ఏమిటి? 1 in D1. ఈ కీ వాల్యూ 1 ఇందులో D1లో ఉందా? ఎవరు ఉంది సార్. మాట్లాడట్లేదు. ఉంది ఉంది సార్. కాబట్టి ఏమొస్తుంది? ట్రూ. అలాగే 10 in D1 ఉందా? నో సార్. ఫాల్స్. ఫాల్స్. అలాగే దీని ఆపోజిట్ వాడుకోవచ్చు. నాట్ ఇన్ D1 ఏమొస్తుంది? ఫాల్స్. ఫాల్స్. అలాగే నాట్ ఇన్ D1. ఈవెన్. ట్రూ. ఇది ప్రోగ్రామ్స్ లో నేను వాడతాను. ఈ ఫంక్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ ఒకటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్, అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఓవెల్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్, అదొకటి వాడచ్చు. ఓకే, అబ్బా, నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ చూడండి. టెస్ట్. ఇప్పుడు D1 ఏంటి? నేను ఈ రమేష్ అనే ఎంట్రీ తీసేయాలి మొత్తం. కీతో చెప్తాను. రిమూవ్. ఫాలో అవుతున్నారా? రిమూవ్ ఎస్ కాదు, సార్. డెల్. డెల్ ఏ ఫంక్షన్ ఇది? డెల్. డెల్. డన్. ఇప్పుడు నేను డిలీట్. సపోజ్ ఈ 7 తోటి తేజ అనే ఎంట్రీ ఉంది కదా, అది నేను తీసేయాలి ఎలా? డెల్ D1 డెల్ ఈక్వల్ టు D1 7. 7. ఈక్వల్ టు కాదు, సారీ, స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ 7. 7. దేనికి? ఇది డెల్ ఫంక్షన్. నెక్స్ట్, ఇప్పుడు D2 ఈక్వల్స్ టు D1 డాట్ కాపీ అన్నాను అనుకోండి, ఏమవుతాయి? D1 లో D2కి వస్తుంది. అవునా? ఇప్పుడు ఎస్. D2 డాట్ క్లియర్ అన్నాను అనుకోండి, ఏమవుతుంది? D2లో డిలీట్ ఎలిమెంట్స్ క్లియర్ అయిపోతుంది. అయిపోతాయి. D2 ఎంప్టీ డిక్షనరీ ఉంటుంది, D1 ఫుల్ ఉంటాయి. ఫుల్ ఉంటాయి. సపోజ్ నేను D3 ఈక్వల్స్ టు D1 డాట్ కాపీ అన్నాను అనుకోండి, D1లో ఉన్న కంటెంట్స్ అన్ని ఎందులో కాపీ అయినాయి? D3. 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 D1 వచ్చింది, D3 వచ్చింది. సపోజ్ ఐ వాంట్ టు రిమూవ్ ద ఎంటైర్ డిక్షనరీ, డెల్ D3 అన్నాను అనుకోండి, ఏమవుతుంది? ఎర్రర్. క్లియర్ కి డెల్ కి తేడా ఏంటి? క్లియర్ ఎంటీ అవుతుంది సార్. డెల్ డిలీట్ అయిపోతుంది. ఒకటి ఎర్రర్. సింగిల్ ది డిలీట్ చేస్తున్నాము. వెయిట్ వెయిట్ వెయిట్, ఇప్పుడు డెల్ D3 అని చెప్పినప్పుడు హనుక్ ఏమైంది? ఎంటైర్ డిక్షనరీ డిలీట్ అయిపోయింది. ఎస్ మీరు సార్. D3 ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో కీ ఇస్తే పర్టికులర్ ఎంట్రీ విల్ బి డిలీటెడ్ ఇఫ్ ఎగ్జిస్ట్. ఎస్ సార్. ఓకే, అవును సార్. వెరాస్ డెల్ అని చెప్పి డిక్షనరీ అని చెప్తే ఎంటైర్ డిక్షనరీ విల్ బి డిలీటెడ్. వెరాజ్ ఇఫ్ యూజ్ ద క్లియర్ ఫంక్షన్ ఆల్ ద మెంబర్స్ విల్ బి డిలీటెడ్, ఎంప్టీ డిక్షనరీ ఉంటుంది. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఓకే సార్. D1 ఉంది కదా, లెన్ ఆఫ్ D1 అంటే ఏమొస్తుంది? ఎన్ని మెంబర్స్ లెంత్ ఉన్నాయి? సార్ 1 2 4 5. అంతేగా. మీరు ఒకటి 5 సార్. గుర్తుపెట్టుకోండి,
కీ వాల్యూ కలిపి ఒక పెయిర్. ఎస్ సార్. ఎన్ని పెయిర్స్ కౌంట్ చేస్తుంది. ఓకే, ఇదేంటిది? లెంత్. లెంత్. ఇప్పుడు పాప్ ఆఫ్ 5 అన్నాను అనుకోండి, ఏమవుతుంది? చూడండి, ఇక్కడ మీరు ఏం స్పెసిఫై చేశారు? కీవర్డ్ సార్. కీ వాల్యూ స్పెసిఫై చేశారు. కీ ఉంది కదా, కీ ఈ కీవర్డ్. వాల్యూ పెయిర్. కీకి అసోసియేట్ అయిన వాల్యూ రిటర్న్ అవుతుంది. ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? కీకి అసోసియేట్ అయిన వాల్యూ రిటర్న్ అవుతుంది. ఆ ఎంటైర్ పెయిర్ డిలీట్ అయిపోద్ది. ఓకే, ఓకే సార్. ఇదే ఫంక్షన్, పాప్ ఫంక్షన్. పాప్. పాప్ ఐటమ్ అంటే ఒక ఆర్బిటరీ ఎలిమెంట్ డిలీట్ అవుద్ది. కీ వాల్యూ పెయిర్. D1 అంటే డిక్షనరీ. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి? 3 సార్. 3. కీస్ అంటే ఏమొస్తాయి? ఓన్లీ కీ వాల్యూస్ వస్తాయి. పాప్ ఐటమ్ కి పాప్ కి డిఫరెన్స్ ఏంటి సార్? పాప్ ఐటమ్ అన్నప్పుడు మనకి రెండు రిటర్న్ అవుతాయి, కీ వాల్యూ రెండు కూడా. పాప్ అన్నప్పుడు మీరు ఏ వాల్యూ చెప్పారో దానికి అసోసియేట్ అయిన వాల్యూ, అదే ఆ కీ వాల్యూ పేరు పోతుంది, బట్ రిటర్న్ అయ్యే వాల్యూ వస్తుంది మనకి. ఓకే సార్. ఇది తేడా. ఇప్పుడు ఇది చాలా యూస్ఫుల్ ఫంక్షన్, గుర్తుపెట్టుకోండి. D1 డాట్ కీస్ ఒకటి, D1 డాట్ వాల్యూస్ ఒకటి, D1 డాట్ ఐటమ్స్ ఒకటి. ఇది ఓకే సార్. గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ అన్నప్పుడు వాల్యూస్ వస్తాయి, కీస్ అన్నప్పుడు కీస్ వస్తాయి, ఐటమ్స్ అన్నప్పుడు ఐటమ్స్. ఐటమ్స్. ఇది ఎందులోనది? ఇప్పుడు డే- ఏమొచ్చింది? ఇది ఏమిటిది? డిక్షనరీ సెట్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్. ఎలా చేసాం? రెండు వాల్యూలు ఉన్నాయి. ఏమిటా రెండు వాల్యూలు? ఎక్స్. ఎక్స్. నో నో నో, కీ కీ కాలన్ కీ వాల్యూ వాల్యూ. పేర్స్. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? 1. 1. 1 కాలన్ 2 ఇంటూ 1 ఎంత వస్తుంది మనకి? కీ ఫస్ట్ ఎక్స్ ఎంత? 1. 1. 2x ఏమవుద్ది? వాల్యూ అవుతుంది. 2. తర్వాత ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. 2 ఇంటూ 2 4. అలాగే 3 6, 4 8, 5 10, 6 12, 7 14, 8 16, 9 18. ఇది డిక్షనరీ ఫంక్షన్స్. కాంప్రహెన్షన్. ఇక ఇందులో స్ట్రింగ్స్ ఉంది. స్ట్రింగ్స్ చెప్పిన తర్వాత నేను లిస్టులు, స్ట్రింగ్స్, డిక్షనరీస్ అవి బేస్ చేసుకుని ప్రోగ్రామ్స్ చెప్తాను, ఒక 3-4 క్లాసెస్. సార్ అది లాస్ట్దే మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేశాను చెప్పండి. ఇక్కడ ఇది కీ ఏం చెప్పాను? వాల్యూ పేర్స్. ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? 1 నుంచి రేంజ్ 1. ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది? 1. 1. 1. ఇక్కడ నేను ఎలా చెప్పాను డిక్షనరీ? ఎక్స్ కాలన్ 2x చెప్పాను కదా. అంటే ఎక్స్ ఫస్ట్ ఎంత ఉంటుంది? 1. 1. ఎక్స్ 1 కాబట్టి 2 ఇంటూ 1 ఎంత? 2. ఇది ఒక పేరు. మళ్ళీ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 2. 2 ఇంటూ 2 2. ఎంత? 4. 2 4. 4. తర్వాత ఎక్స్ వాల్యూ 3. 2 ఇంటూ 3 6. 6. ఇలా వస్తాయి. మీకు 10 రాదు, రేంజ్ లో 9 వరకే కదా వచ్చేది. ఎస్ సార్. అవును సార్. ఇప్పుడు ఇది ఏమవుతుందో చెప్పండి నాకు. వన్ నుంచి Yes, 4 sir. దాకా వెళ్తుంది. ఎక్స్ ఏమో 1, ఎక్స్ ఇంటూ ఎక్స్ 2, సారీ 1 ఇంటూ 1 1, 1. ఎక్స్ 1. వాల్యూ 2, 2 ఇంటూ 2 4, 4. ఎక్స్ వాల్యూ 3, 3 ఇంటూ 3 9, 9. ఎక్స్ వాల్యూ 4, 4 ఇంటూ 4 16. 16. ఇది అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. ఓకే, ఇది డిక్షనరీస్. ఇంకోటి ఏది చెప్పుకున్నాం ఇంతకు ముందు ఏంటి? సెట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. స్ట్రింగ్స్ ఒక 3 to 4 క్లాసెస్, 2 క్లాసెస్ మినిమం పడుతుంది. ఓకే, 3 క్లాసెస్ తర్వాత ప్రోగ్రామ్స్ డిస్కస్ చేస్తాను. స్ట్రింగ్ ప్రోగ్రామింగ్ బాగా రావాలి.
స్ట్రింగ్ లో ఫంక్షన్స్ చాలా వస్తాయి, ఈజ్ డిజిట్, ఈజ్ అప్పర్, ఈజ్ లోయర్, ఆ ఫంక్షన్స్ వస్తాయి. లెర్న్ అవి కొంచెం స్ట్రింగ్ మ్యానిపులేషన్ ప్రోగ్రామ్స్ చేయాలి. స్ట్రింగ్